తాజా అంశం చూస్తున్నాం. 12 మంది తెదేపా ఎమ్మెల్యేలు ఇక అధికార తెరాస సభ్యులుగా చలామణి కానున్నారు. ఈ మేరకు సభ్యుల లేఖలపై సభాపతి మధుసూదనాచారి తుది నిర్ణయం తీసుకున్నారు. తెరాస సభ్యులుగా వారిని గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, తెరాసలో విలీనానికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారాన్ని తెలియజేయండి. రాష్ట్ర రాజకీయాల ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. 12 మంది తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్షంలో విలీనం చేస్తూ శాసనసభాపతి మధుసూదనాచారి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శాసనసభ సచివాలయం అధికారులు బులెటిన్ కూడా జారీ చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసలు కొనసాగుతూనే వస్తున్నాయి. మొదట్లోనే బహుజన సమాజ్ పార్టీకి చెందిన 2 శాసనసభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప తెరాసలో చేరారు. వారిని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్షంలో విలీనం చేశారు. తాజాగా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గత వలసలు కొనసాగుతూనే అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఎర్రబల్లి దయాకర్ రావు సహా మరికొంతమంది చేరిన మరుక్షణమే ఆ నేతలందరూ కూడా తాము 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది తాము తెలంగాణ రాష్ట్రంలో చేరాము కాబట్టి తమనందరినీ కూడా ఒక ప్రత్యేకంగా గుర్తించి తెలంగాణ రాష్ట్రం శాసనసభ పక్షంలో విలీనం చేయాలని వారందరూ కూడా లేఖ ఇచ్చారు. ఆ లేఖ సభాపతి పరిధిలో ఉంది. ఇదే సందర్భంలో తాజాగా మరికొంతమంది కూడా చేరారు. 2 రోజుల క్రితం కూడా జూబ్లీ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్, చేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ కూడా తాము తెలంగాణ రాష్ట్రంలో చేరబోతున్నాం కాబట్టి తమను కూడా తెలంగాణ రాష్ట్రం శాసనసభ పక్షంలో విలీనం చేయాలని సభాపతి మధుసూదనాచారిని కోరుతూ లేఖలు రాసి మొత్తంగా 12 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో శాసనసభకు 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే అందులో 12 మంది శాసనసభ్యులు కూడా తెలంగాణ రాష్ట్రంతో తాము చేరుతున్నాం, తామని తెలంగాణ రాష్ట్రపతి శాసనసభ పక్షం విలీనం చేయాలని కోరారు. 300 కంటే అధికంగానే ఉన్న నేపథ్యంలో వీరందరి విజ్ఞప్తి మేరకు శాసనసభాపతి మధుసూదనాచారి ఒక నిర్ణయం తీసుకుని 12 మంది శాసనసభ్యులను కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్షంలో విలీనం చేశారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి బలం అధికారికంగా శాసనసభలో 78కి చేరుకుంది. 12 మంది శాసనసభల చేరికతో అటు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున మరో కేవలం 3 మాత్రమే, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య 3 మాత్రమే తెలుగుదేశం పార్టీలో మిగిలారు. అధికారికంగా ఈ అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఈ 12 మంది కూడా ఇక నుంచి తెలంగాణ రాష్ట్రం శాసనసభ్యులుగానే వ్యవహరించనున్నారు. వీరికి సంబంధించి రేపటి నుంచి అసెంబ్లీ శాసనసభలో అధికారికంగా కూడా వీరి కార్యకలాపాలు కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులుగానే కొనసాగుతున్నాయి. వీరికి శాసనసభలో సీట్లను కూడా అదే వరుసలో కేటాయించనున్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 10 మంది శాసనసభ్యుల పైన కూడా అనర్హత వేటు వేయాలంటూ గతంలో అనర్హత పిటిషన్లు కూడా దాఖలు చేసిన. అయితే తాజాగా విలీనాన్ని తీసుకుంటూ శాసనసభాపతి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ అనర్హత పిటిషన్లు ఇక వాటికి విలువ లేకుండా పోతుంది. వాటిని స్పీకర్ తిరస్కరించినట్లుగా పరిగణించాల్సి ఉంటుంది. గోవర్ధన్, ధన్యవాదాలు రఘువర్ధన్, సమాచారాన్ని అందించినందుకు. తాజా అంశం చూస్తున్నాం. 12 మంది తెదేపా ఎమ్మెల్యేలు ఇక అధికార తెరాస సభ్యులుగా చలామణి కానున్నారు. ఈ మేరకు సభ్యుల లేఖలపై సభాపతి మధుసూదనాచారి తుది నిర్ణయం తీసుకున్నారు. తెరాస సభ్యులుగా ఇక వారిని గుర్తిస్తున్నట్టు ప్రకటించారు.